మీ నామాన్ని కనపరచడానికి తండ్రి, మీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాం. ఏమిచ్చి కూడా నాయన నీ రుణము మేము తీర్చుకోలేము తండ్రి. వేలాది నదులు విస్తార తైలము నీకు ఇచ్చిన సారునా నాయన, మా జ్యేష్ఠ కుమారుడు నీకు ఇచ్చిన సారునా తండ్రి. ఈ లోకంలో ఉన్న సమస్తమును మీవే కదా నాయన. ఏమి ఇవ్వగలం తండ్రి? మీరు మా పట్ల చేసిన మేలులకు నిజంగా మేము క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నామంటే నీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో మమ్మల్ని, మా బిడ్డలని, మా కుటుంబాన్ని ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపజేశారు, మీకు వందనాలయ్యా అంటూ దేవుడు మనకు చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. యేసయ్య నీకే వందనాలు, పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. నిత్యము కోట్లాని కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి మా యేసయ్య మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలయ్యా. ఏమి ఇవ్వగలము నాయన మీరు చేసిన మేలులకు? నాయనా మీరు చేసిన మేలులకు ఏమి ఇవ్వగలము నాయన? మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు భద్రపరిచారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో కష్టాల మధ్య, నష్టాల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య అన్నిటినీ నాయన దాటుకుంటూ తండ్రి ఈ రీతిగా నాయన మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాతో మాట్లాడమని బ్రతిమలాడుకొనుచున్నాం. మీరు మాట్లాడే దేవుడవు కదా నాయన తండ్రి, మీరు వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయన. నేను మీతో మాట్లాడతానని చెప్పారు కదా నాయన. ఇక్కడికి వచ్చిన వారందరితో, నాతో, ఇక్కడున్న వారందరితో మీరు మాట్లాడుకోమని బ్రతిమలాడుకొనుచున్నాం. తద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని వేడుకొనుచున్నాం అంటూ దేవుని అడుగుదామమ్మా. ఒక్క నిమిషం అడుగుదామా దేవుని, అయ్యా నాతో మాట్లాడవా తండ్రి, నేను అనుకోకుండా ఇక్కడికి రాలేదు కానీ మీరు నడిపిస్తే వచ్చాను. ఇది మీ చిత్తము నాయన. ఈ కూడిక జరగటం మీ ప్రణాళిక. ఇది నాయన మీరు ఏర్పాటు చేసినటువంటి కూడిక. కాబట్టి ప్రత్యేకమైన సమయంలో నాయన నాతోను మాట్లాడండి నాయన. నీ ఒక్క మాట మాట్లాడితే చాలు తండ్రి నాయన. మాకు సంతోషం, మాకు శాంతి, మాకు సమాధానం, మాకు నెమ్మది కలుగుతుంది నాయన. కాబట్టి నాయన మీరు మాతో మాట్లాడుకోమని బ్రతిమలాడుకొనుచున్నాం. యేసయ్య మీకు స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకు వందనాలు నాయన. కష్టాలైనా, కన్నీళ్ళైనా, కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా.